తెలుగు 'బిగ్ బాస్' 8వ సీజన్‌లో ఫస్ట్ వీక్ ఎపిసోడ్ రసవత్తరంగా జరిగింది. శనివారం ఎపిసోడ్‌లో కొందరు కంటెస్టెంట్స్‌ని హోస్ట్ కింగ్ నాగార్జున నిలదీశారు. ఫస్ట్ వీక్‌లో 5గురు కంటెస్టెంట్స్ నిరాశపరిచారని, వారు ఫ్లాప్ అయ్యారని చెప్పారు. ఇక సోనియాతో గొడవ విషయంలో విష్ణుప్రియకి కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. అలాగే నామినేషన్స్‌లో ఉన్న 6గురులో ఒక్కరు సేఫ్ అయ్యారు. వినాయక చవితి సందర్భంగా 'ధన్ ధనాధన్ ధరవేరా' అనే పాటతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆరో రోజు ఆటను టీవీలో చూపించాడు. కిచెన్ విషయంలో నిఖిల్, బేబక్క, మణికంఠ మధ్య మాటలు గట్టిగానే నడిచాయి. నిఖిల్ నచ్చలేదని ముందు చెప్పానని, అయితే ఇప్పుడు బాగా కుదిరినట్టు ఉంది అంటూ సోనియాతో విష్ణుప్రియ అన్నారు. దీంతో సోనియా అసంతృప్తి వ్యక్తం చేశారు. అడల్ట్ రేటెడ్ కామెడీ వద్దని విష్ణుతో సోనియా అన్నారు. కాసేపటికి సోనియాతో మళ్లీ వాదనకు దిగారు విష్ణు. అడల్ట్ రేటింగ్ కామెడీ అనడం కరెక్ట్ కాదని విష్ణు వాదించారు. ఆమెదో పర్సనాలిటీ అంటూ వ్యక్తిగతంగా విష్ణు అటాక్ చేశారు. దీంతో సోనియా ఏడ్చేశారు. నవీన్ దానికి ఓదార్చారు. ఈమె ఒక్కరే పుణ్యశ్రీ, మేము ఇలాంటి వాళ్ళమా అంటూ విష్ణు మాటల వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో నాగార్జున మాట్లాడారు. అందరికీ హ్యాపీ వినాయక చవితి అని చెప్పారు. స్వీట్లు పంపించారు. ఈసారి వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్సే ముందుగా జడ్జిమెంట్ చెప్పాలని నాగార్జున అన్నారు. కంటెస్టెంట్స్ డాగల్స్ కట్టుకోగా అభ్యంతరాలు ఉన్న వారు కత్తి గుచ్చి వారి కంప్లైంట్ చెప్పాలని అన్నారు. సోనియాకి కత్తి గుచ్చారు విష్ణుప్రియ. ఆమె అనవసరంగా నెగెటివ్ చేయాలని ప్రయత్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు. నిఖిల్ కి దగ్గరవుతున్నావా అని సోనియాని సరదాగా అన్నానని, దానికి అడల్ట్ కామెడీ అంటూ సోనియా అనడం కరెక్ట్ కాదని విష్ణు చెప్పారు. అయితే సోనియా బాధపడుతున్నా కఠినమైన కామెంట్లు చేయడం, పుణ్యశ్రీ లాంటి పదాలు వాడడం పట్ల విష్ణుపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. నువ్వు అమ్మాయివే కదా, అర్థం చేసుకోవాలి అని అన్నారు. అన్ని కుక్కర్లు ఒకేలాగా పనిచేయవని, అందరి ఎమోషనల్స్ ఒకేలా ఉండవని సోనియాతో నాగార్జున చెప్పారు.